పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు పాలనా పరంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే విషయంలో కృషి చేస్తూనే మరోపక్క అభిమానుల కోసం పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ లిస్ట్ లో ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు సినిమాని పూర్తి చేయనున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి విడుదలైన పాట పవన్ ఫ్యాన్స్ ను మంచి జోష్ తో నింపింది. ప్రెస్ మీట్స్ కి వెళ్లినప్పుడల్లా సినిమా ఎప్పుడు అని ఫ్యాన్స్ అడుగుతుండటంతో దానికి సమాధానంగా హరిహర వీరమల్లులో పాట పాడినట్లుగా ఉంది. మాట వినాలి గురుడా మాట వినాలి అనుకుంటూ ఫ్యాన్స్ ను మరోసారి తన గొంతుతో అలరించాడు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన మాట వినాలి సాంగ్ ప్రోమోతో ఈసారి ఫ్యాన్స్ గట్టిగానే సెలబ్రేట్ చేసుకోగా దానికి తగ్గట్టుగానే శుక్రవారం విడుదలైన పాట కూడా సోషల్ మీడియాను ఊపేస్తోంది. మొదట్లో ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. దాదాపు 50% పైగా ఈ చిత్ర షూటింగ్ ను క్రిష్ డైరెక్ట్ చేయగా కొన్ని అనివార్య కారణాల వల్ల క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఏఎం రత్నం కొడుకు జయకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్స్ లో కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఇచ్చాడన్న సంగతి తెలుస్తోంది. 4 సంవత్సరాల నుంచి ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. పవన్ మిగతా సినిమాల కన్నా ఈ సినిమా కోసం చాలా సమయాన్ని కేటాయించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రం ఎండింగ్ దశకు చేరుకుంది. సమ్మర్ కానుకగా మార్చి 28 పాన్ ఇండియా వైడ్ గా 5 భాషల్లో విడుదల కానుంది.